కృపా కనికరములు కలిగిన మా దేవ, మహోన్నతుడా, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. నీ మహాప్రేమ కరుణ వాత్సల్యతలను బట్టి ఉదయకాలం మీ నామాన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాం. 29వ కీర్తనలో నుంచి మీరు మాతో మాట్లాడారు నాయన. దైవపుత్రులారా, యెహోవాకు మీరు ఆరోపించండి అని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. మేము ఒకప్పుడు ఆదాము పుత్రులం, ఆదాము పిల్లలం. అయితే యోహాను 1:12 ప్రకారంగా తన్ను ఎందరు అంగీకరించరో, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలొకటకు అధికారం ఇచ్చారు. కనుక నాయన, నీ పిల్లలయ్యే భాగ్యాన్ని, అర్హతను, యోగ్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ ప్రేమ కనికరమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ యొక్క స్వరము బలమైనదని, నా ప్రభువా మీ స్వరము మెలని స్వరమని, నా ప్రభా లేళ్లను ఈన చేయగలిగిన స్వరమని, ప్రభా నా తండ్రి చచ్చిపోయిన లాజర్ను బ్రతికించగలిగిన స్వరమని నాయన మీరు మాతో మాట్లాడారు. పలుమార్లు మేము నీకు కోపాన్ని రేపినప్పుడు, మేము కూడా అవిధేయులుగా నాయన తిరుగుబాటు చేసిన వారిగా బ్రతుకుతున్నప్పుడు మీ మెల్లనైన స్వరముతో ప్రభువా మా పట్ల మీ కృపను కనికరాన్ని మీరు కుమ్మరిస్తూ క్షమిస్తూ కాపాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభువా, నీ మెల్లనైన స్వరాన్ని మా పట్ల కనుపరిచినందుకు వందనాలయ్యా. మూడవదిగా బలమును సమాధానాన్ని మాకు మీరు ధరింపజేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమ కొందనాలు. నీ పిల్లలుగా మేము బలహీనులుగా బ్రతకటం మీకు ఇష్టం లేదు. మేము అనేక విషయాల్లో బలవంతులుగా విశ్వాసము, ప్రార్థన, పరిశుద్ధత, సమర్పణ నాయన నా తండ్రి కుటుంబ జీవితంలో, సమాజంలో దేవుని ప్రతినిధులుగా బలవంతులుగా బ్రతకాలని మాకు బలమైన నీ వాక్యమును ఇచ్చినందుకు స్తోత్రం. మా పట్ల నీ ప్రేమను కనుపరిచారు. మమ్మల్ని బలవంతులుగా చేయుటకై మా కొరకు బలమైన దేవుడైన మీరు ప్రాణం పెట్టారు. మీ శిలువ రక్తమును మా కొరకు ధారపోశారు. నీ ప్రేమ కొందనాలయ్యా. ఇటు గొప్ప దేవునికి ఏమి ఇచ్చడం తీర్చుకోలేక నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదువుదాం. యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చొని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగయ్యుండునట్లు గానుగు చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని చాలండి అతనితో అనగా, దయగలిగిన మా తండ్రి నీ కొందనాలయ్యా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క మెలనైన స్వరాన్ని మేము వినగలుగుటకు దయచూపు నాయన. నీ బలమైన స్వరము, మెల్లనైన మీ స్వరము మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయి తండ్రి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకున్నాం. దేవుని యొక్క సేవకుడైన సమూయేలు న్యాయాధిపతులు అనే ఈ పుస్తకాన్ని రాశాడని అంటారు. న్యాయాధిపతుల గ్రంథము సమూయేలు రాశారు అని అంటుంటారు. కనుక సమూయేలు రాయబడిన ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథముకు మరొక అర్థం నాయకుల పుస్తకము అని కూడా చెప్పవచ్చు. నాయకులు, న్యాయాధిపతులన్నా నాయకులన్నా ఒకటే. వారు ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు న్యాయం తీర్చేవాళ్ళు. కనుక వారిని న్యాయాధిపతులు అన్నారు. న్యాయాధిపతులు అలాగే నాయకులు అని కూడా వీరిని పిలవచ్చు. నాయకుల పుస్తకం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇంచుమించు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు పూర్వమే ఈ గ్రంథం రాయబడింది. ఈ పుస్తకం అంటే ఈ పుస్తకము రాయబడిన తర్వాత 1000 సంవత్సరాలకు యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథములో
దేవుని ప్రజలైన వారిని పరిపాలించటానికి దేవుడు కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న న్యాయాధిపతులు 15 మంది న్యాయాధిపతులు మనకు కనబడతారు. అంటే మధ్యలో ఒక వ్యక్తి రాజు గారు ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథం 9:6 చదువుతారు ఒక మాట. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. తరువాత షెకెము యజమానులందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము క్రింద అబీమెలెకును రాజుగా, ఇక్కడేమో రాజు అని రాయబడింది. ఒకవేళ ఇతన్ని కూడా మనం లెక్కలోకి తీసుకుంటే 15 మంది అవుతారు. ఒకవేళ ఇతడు రాజు అనే పేరు ఉందని చెప్పి పక్కన పెడితే 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. కనుక మొట్టమొదటి వేరు ఒత్నియేలు, మొదటి న్యాయాధిపతి. చివరి న్యాయాధిపతి సమూయేలు. కనుక సమూయేలుతో ఇక న్యాయాధిపతులు ముగింపు. సమూయేలు న్యాయాధిపతిగాను ప్రవక్తగా కూడా పనిచేశాడు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు యెహోవాకు తాను ప్రవక్తగా స్థిరపడినని మొదటి సమూయేలు 3:19, 20, 21 వచనాలు చెప్తున్నాయి. కనుక ఇంతకు న్యాయాధిపతుల గ్రంథములో ఇది క్లుప్త వివరణ. అంటే 15 మంది 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. 1000 సంవత్సరాలకు ముందే దేవుడు ఈ గ్రంథాన్ని రాయించాడు. రాసిన వ్యక్తి ప్రార్థనాపరుడు, ప్రవక్త, న్యాయాధిపతి అయిన సమూయేలు అని అంటుంటారు. కనుక ఇంత శ్రేష్టమైన గ్రంథములో సంతోషకరమైన సందర్భాలు, దుఃఖకరమైన సందర్భాలు రెండూ ఉన్నాయి. కనుక ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఎత్తుపల్లాలు, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మరి సుఖదుఖాలు, శత్రు భయాలు, దేవుని ఆదరణ, శత్రువు కలిగించే నష్టాలు, దేవుడు చేసే మేళ్ళు, ఇలాగూ అనేక విషయాలు ఇందులో రాయబడినాయి. మనం చదువుకున్న 6వ అధ్యాయం 11వ వచనంలో దేవుని దూత మస్తకి వృక్షము క్రింద కూర్చొని గానుగ చోటు గోధుమలు దొల్లగొడుతున్న గిద్యోనుకు కనిపించి ఒక అద్భుతమైన మాట పలికాడు. 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా నీకు తోడయ్యున్నాడు. గిద్యోని యొద్దకు దేవుడు తన దూతను పంపి ఒక అద్భుతమైన, ఆదరణకరమైన, ధైర్యముతో కూడిన, ప్రోత్సాహకరమైన, ఒక అద్భుతమైన ఎనర్జీ, శక్తిని కలిగించే వచనాన్ని దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అన్నాడు. వాస్తవానికి గిద్యోను పరాక్రమం కలిగిన వ్యక్తిగా కనిపించటం లేదు. ఎందుకు? అతడు గానుగ చాటున గోధుమలు దుళ్ళగొడుతున్నాడు. అంటే తన సొంత పంటలో ధాన్యమును స్వతంత్రంగా పబ్లిక్గా దుళ్ళగొట్టుకొని సంచులలో నింపుకొని ఇంటికి తీసుకొచ్చే ధైర్యము లేని వ్యక్తిగా కనబడుతున్నాడు. చాటున పని చేసుకుంటున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు జీవితము చాటుగా కొనసాగింది. దేవుని వాక్యములో 3 సందర్భాలు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఉన్న బలహీనతలు, ఇశ్రాయేలు ప్రజల జీవితాల పట్ల దేవుడు చూపిన ప్రేమ, ఈ 2 సందర్భాలు ఈ అధ్యాయం మనకు బోధిస్తూ ఉన్నాయి. గమనించండి. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు 10వ వచనములో 11వ వచనములో యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన యొఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చొని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు. ఎవరికి మరుగంట? మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు. అంటే వాళ్లకు రహస్యంగా ఉంటున్నారు. సంపాదించుకోవాలన్న రహస్యం, పని చేయాలన్న రహస్యం, పండగ చేసుకోవాలన్న రహస్యం, మంచి వంట వండుకొని తినాలన్న రహస్యం, మంచి బట్టలు ధరించాలన్న రహస్యం, వాళ్ళకు వీళ్ళు మరుగయ్యున్నారు అని వాక్యం చెప్తుంది. ఎందుకు వీళ్ళు మరుగయ్యారు? మిద్యానీయులు ఎందుకు వీళ్ళని డామినేట్ చేశారు? వీళ్ళ మీద వాళ్ళు ఎందుకు కాలు మోపుతున్నారు? దేవుని వాక్యములో 2 ప్రధాన కారణాలు. 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 1వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు
అప్పగించెను. మొదటి విషయం, ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు భయంగా బ్రతకవలసిన పరిస్థితి వచ్చిందంటే, వారు యెహోవా దృష్టికి ఏమయ్యారంట? దోషులు. అంటే దోషి అంటే ఏదో తప్పు చేశారనే కదా. వాళ్ళు దోషమును అలాగే మనసులో పెట్టుకొని బ్రతుకుతున్నారు. పాపమును హృదయంలో పెట్టుకొని ఏదో పంటలు పండించుకోవాలనుకున్నారు, ఏవో సాధించాలనుకున్నారు, ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు, ఏవో అనుభవించాలనుకున్నారు. కనుక యెహోవా దృష్టికి వాళ్ళు ఎలాగున్నారంట? దోషులైనందున దోషం ద్వారా వాళ్ళకి ఏం పరిస్థితి వచ్చింది? 2వ వచనం, మిద్యానీల చెయ్యి ఇజ్రాయిల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. 3వ వచనం, ఇజ్రాయిలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీలు అమాలేకీలు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవు దూరమంత భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవ సాధనమైన మరి దేనిని ఇశ్రాయేలీలకు ఏం చేయలేదు. కనుక ఇట్లాగూ పంటలు పాడు చేస్తున్నాడు మిద్యానీయులు వచ్చి. కనుక మిద్యానీయులు లెక్కలేనంతమంది వచ్చారంట. ఇజ్రాయెల్ యొక్క పంటలు, గొర్రెలు, ఎడ్లు, జీవన సాధనమైన మరి దేనిని వారికి ఉండనివ్వలేదు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మరి గిద్యోను గానుగు చాటుకు వెళ్లాల్సిన పరిస్థితి, అంతే కదా. కనుక స్వతంత్రంగా చేసుకోవటానికి మిద్యానీయులు వచ్చి మీద పడుతున్నారు. స్వతంత్రంగా చేలో పంట ఇంటికి తెచ్చుకుందామంటే నిజంగా భయంకరమైన శత్రువులు పోగయ్యారు. వారు దేవుని ప్రజలను దోచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలు మీదకి వచ్చిన మిద్యానీయులను బట్టి భయపడిన గిద్యోను ఎక్కడికి వెళ్ళాడంట? గానుగ చాటుకి వెళ్ళాడు. గోధుమలను దుళ్ళగొడుతున్నాడు. కనుక మనము మొదటిగా గమనించాల్సిన సత్యం, దేవుని ప్రజలు స్వేచ్ఛాజీవులుగా, స్వతంత్రులుగా, ఆరోగ్యము కలిగిన వారిగా, తమ కష్టమును తామే అనుభవించవలసిన వారిగా ఉండాలి. అలాంటిది అలా కాటలేదు, ఇక్కడ అలా కనిపించటం లేదు. కారణం ఏంటంటే వారు యెహోవా దృష్టికి ఏమయ్యారంట? ప్రియులారా, మొదటిగా దేవుని దృష్టికి ఒక విశ్వాసిగా ఉంటూ కూడా దోషము కలిగిన వ్యక్తులుగా బ్రతికితే మనము మన కష్టాన్ని కూడా మనం అనుభవించలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మన యొక్క ప్రయాసను మనం అనుభవించలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనము దేవుని దృష్టికి దోషులుగా ఉండటం అనేది అన్ని విధాల నష్టం. అది ఆరోగ్యంగా నష్టం, ఆర్థికంగా నష్టం, మానసికమైన నష్టం, సామాజికంగా నష్టం, ఆధ్యాత్మికంగా నష్టం. కనుక దోషము మనిషికి ఎప్పుడు ఎక్కడ లాభం చేయదు. ఇజ్రాయిల్ మీదకు మిద్యానీయులు ఎందుకు వచ్చారు అంటే ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి ఏమైపోయారంట? కనుక దేవుని బిడ్డలుగా మన దోషములను మనము ఎప్పటికప్పుడు కడిగేవారిగా ఉండాలి. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఏ సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? సంఖ్యాకాండం చదువుతారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వచనం 21వ వచనం చదువుదాం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి ఏమై ఉన్నాడు? సంఖ్యాకాండములోనేమో వంకరతనం లేని భక్తి చేశారు, సంఖ్యాకాండములో దోషము లేరు, దోషము కనిపించలేని భక్తి చేశారు. కనుక న్యాయాధిపతుల గ్రంథం రాగానే కాస్త స్థిరపడిపోయారు, కాస్త బలం వచ్చింది, తెలివితేటలు వచ్చినాయి, కనుక అనుభవం వచ్చేసింది. ఏమండి, భక్తిలో అనుభవం పెరిగిన తర్వాత మనం మరెక్కువగా కృతజ్ఞత కలిగి ఉండాలి కదా, మరెక్కువగా దేవుని స్తుతించాలి కదా. కనుక ఏమీ లేనప్పుడేమో సంఖ్యాకాండం అంటే యెరూషలేముకి ఇంకా రాలేదు, వాగ్దాన దేశం చూడలేదు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించలేదు. కనుక ఇంకెన్నో అద్భుతాలు జరగాల్సింది ఉంది. కనుక ఏమి లేని స్థితిలో, ఎడారిలో ఉన్నప్పుడు, అంటే కష్టాల్లో ఉన్నప్పుడు, లేని స్థితిలో ఉన్నప్పుడు, అరాకొరాగా ఉన్నప్పుడు, బలహీనురాలుగా ఉన్నప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడే భక్తి జీవితం బాగుంది. వారు దాటుకుంటూ న్యాయాధిపతుల గ్రంథంలోకి రాగానే దోషులైపోయారంట. ఎంత భయంకరం!
కనుక సంఖ్యాకాండములోనేమో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇశ్రాయేలులో ఏ దోషము లేదు, యాకోబులో ఏ వంకరతనము నేను కనుగొనలేదు, నేను వారికి తోడుగా ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దేవుని బిడ్డగా, మన జ్ఞానము, మన అనుభవం, లేక మన యొక్క వయస్సు, లేక మన యొక్క సిద్ధపాటు, మన ఎక్కువగా మనము దేవునికి దగ్గర అవ్వటానికి ఉపయోగపడాలే కానీ దేవుని నుంచి మనం దూరం అయ్యే వారిగా ఉండకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు రాను రాను ఏమైపోయారంటే దేవునికి దూరస్తులైపోయారు. ప్రార్థనలో దూరం అయిపోయారు, వాక్య ధ్యానంలో దూరం అయిపోయారు, పరిశుద్ధ జీవితంలో దూరం అయిపోయారు, భయభక్తులు కలిగి ఉండటంలో దూరం అయిపోయారు, ఆ కాలంలో ధర్మశాస్త్రమును అనుసరించే విషయంలో దూరం అయిపోయారు. టోటల్గా దేవుని దృష్టికి వాళ్ళు ఏమయ్యారంట? దోషులు. కనుక దోషమును గురించి ఎజ్రా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుతారా? దేవుని యొక్క వాక్యము ఎజ్రా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి 9వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. 9వ అధ్యాయము 6వ వచనం. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి. ఎజ్రా ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, మా దోషాలు మా తలలకు, చెప్పండి, మా తలకు పైగా అంటే అర్థం ఏంటంటే ఇక నిలువెల్ల మేమేమైపోయాం. వాస్తవానికి ఎజ్రా ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, వీరి దోషాలు వీరి తలల కంటే పైగా ఉన్నాయి అని తాను వారిలోంచి సపరేట్ చేసుకొని మాట్లాడాలి. ఎందుకు? ఎజ్రా ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు, చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా ధర్మశాస్త్రాన్ని బోధించగలిగిన వాడు, ప్రజల సంఘక్షేమం కొరకు పాటుపడినవాడు. అయినా బలహీనతలు కలిగిన వారితో తాను కూడా బలహీనుడని చెప్పుకుంటున్నాడు. బలహీనతలు కలిగిన వారు, దోషములతో నిండిన వారు, తిరుగుబాటు చేసే ప్రజలు, దేవునికి చోటివ్వని ప్రజలతో కలుపుకొని, అయ్యా మా దోషాలు చెప్పండి ఎలాగున్నాయంట? మా తలల కంటే పైకి పొర్లిని. దేవుని బిడ్డగా ఒప్పుకున్నావు ఎప్పుడైనా? ప్రభా, నా దోషము పెరిగిపోతుంది నాయనా, నా యొక్క అవిధేయత పెరిగిపోతుంది నాయనా, నా బలహీనత. చూడండి, శరీరంలో రోగం పెరుగుతూ ఉందనుకోండి, ఎంత ఆందోళన చెందుతాం? జ్వరం తగ్గటం లేదు, రోజుకు పెరుగుతుంది అనుకోండి, సంతోషంగా ఉంటావా? ఒళ్ళు నొప్పులు తగ్గటం లేదు, సంతోషంగా ఉంటావా? ఆర్థిక పరిస్థితుల్లో మెరుగు కావటం లేదు, దినదినం పెరుగుతున్నాయి, నెల సంవత్సరం డెవలప్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి, సంతోషంగా ఉంటావా? కనుక భౌతిక సంబంధమైన పరిస్థితులు, చిక్కులు పెరుగుతుంటే నీకు సంతోషం ఉండదు. మరి దోషం పెరిగితే ఎలా సంతోషంగా ఉంటావు? దోషముతో ఎలా సంతోషంగా జీవించగలుగుతావు? ఎందుకు మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల పంటను పాడు చేశారు? ఇశ్రాయేలు ప్రజల పంటను, వారి యొక్క గాడిదలు, గొర్రెలు, ఎడ్లు, జీవన సాధనమైన వాటిని ఎందుకు వాళ్ళు హరించి వేశారంటే, వారు ఇశ్రాయేలీలకు ఏమయ్యారంట? దేవుని దృష్టికి వాళ్ళు ఎలాగున్నారు? దోషులుగా ఉన్నారు. కీర్తనకారుడు ఇలాగ అంటాడు, చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి 51వ కీర్తన 2వ వచనం. 51వ కీర్తన 2వ వచనం చదువుదాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు. నీకు దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. దావీదులాగా కూడా నీవు మాట్లాడాలి. అంతేకాని బలహీనరాలుగా ఉంటూ నేను బలవంతురాలని, బలహీనుడిగా ఉంటూ నేను బలవంతుణ్ణి, పరిశుద్ధత లేకపోయినా పరిశుద్ధ గల ఏం ప్రయోజనం? అలా ఉండటం ద్వారా ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళినప్పుడు, ఏంటి బాబు వచ్చావంటే, ఇదిగోనండి 10 రోజుల నుంచి కాలు నొప్పి తగ్గట్లేదండి అని చెప్తావు. ఎందుకంటే డాక్టర్ దగ్గర రోగాన్ని దాయకూడదు. దేవుని ఎదుట పాపాన్ని దాస్తే మనకు పరిష్కారం ఇంకెక్కడ దొరికిద్ది? మనం ఎక్కడ స్థిరపడతాం? ఎక్కడ దేవుని ఇంటిలో కాకుండా, దేవుని ఎదుట కాకుండా, దేవుని యొక్క వాక్యము ఎదుట కాకుండా నువ్వు ఇంకెక్కడ సరి చేసుకొని ఎక్కడ మేలు పొందుకుంటావు? వాక్యం చెప్తుంది, దావీదు హృదయానుసారుడు, భక్తిలో అగ్రగణ్యుడు, రాజుగా ఉన్నవాడు, ధనవంతుడు, జ్ఞానవంతుడు, వివేకి. ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నా దోషం పోవున్నట్లు నన్ను బాగుగా కడుగు. ప్రతి దినము దేవుని ఎదుట, ప్రియులారా, మనము దేవుని ఎదుట, ప్రభువా నన్ను కడుగు నాయనా,
మంచిదే కదండి, నన్ను కడుగు నాయన. పాపమును ఒప్పుకోవటం నామూషియా, నరకంలో కాలటం నామూషినా? ఏది? భూమి మీద అవకాశం ఉండగానే సరిదిద్దుకుంటే, దేవుని ఎదుట ఒప్పుకుంటే ఎంత మంచిది. సామెతల్లో అంటాడు 28:13, అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కనుక మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వాళ్ళ జీవితాల్లో సంతోషము లేదు, నష్టం అంటే వారు యెహోవా దృష్టికి ఏమయ్యారు? దోషులు. రెండవది చదువుదాం. 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము. ఏంటి ఇంతగా దోషము? 6వ అధ్యాయము 7వ వచనం, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకరిని పంపెను. గమనించండి, ఇశ్రాయేలు యొద్దకు దేవుడు ఎవరిని పంపించాడంట? ప్రవక్తను పంపెను. ఎందుకు పంపించాడంటే వారు మొరపెట్టగా, ప్రభా ఇలా ఉంటూ మాకు ఇష్టం లేదు, పొరపాటైంది నాయనా, సంఖ్యాకాండములో దోషము లేనట్టుగా బ్రతికిన వాళ్ళం, పాపము లేకుండా పరిశుద్ధ భక్తిని అలవాటు చేసుకున్న వారం, సీనియారిటీ అనుభవం వచ్చిన తర్వాత, అంటే సంఖ్యాకాండము నుండి న్యాయాధిపతుల గ్రంథం వచ్చే వరకు మేము భయం లేని వారమైపోయినాం, భక్తి లోపంలో జీవించాం, కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతూ వచ్చాం, ప్రభువా క్షమించు, ఒప్పుకున్నారు. దేవుడు వెంటనే ప్రవక్తను పంపించి అసలు వారి దోషమేంటో తెలియజేశాడు. రెండవదిగా దోషమును తెలియచేసిన దేవుడు ఏం తెలియజేశాడు? 9వ వచనం, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని, మీ దేవుడనైన యెహోవాను నేనే, మీరు అమోరీల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట, చెప్పండి ఇప్పుడు అర్థమైంది వాళ్ళ దోషం ఏంటంట? మీరు ఐగుప్తు దేవతలకు భయపడవద్దు అని నేను చెప్పా, మీరేం చేశారు? భయపడ్డారు. అది విషయం. కనుక ప్రవక్త వస్తే సబ్జెక్ట్ క్లియర్ అయిందనమాట, సందేశం వచ్చేసింది. కనుక దేవుడు ప్రవక్తలను అందుకే పంపించాడు, సేవకులను అందుకే నీ కొరకు పెట్టాడు. నీవు చదువుతున్నంత కాలం కొన్ని సందర్భాల్లో వాక్యము నీకు అర్థం కాకపోవచ్చు. దేవుడు తన సేవకుడు నిలబెట్టుకొని పరిశుద్ధాత్మ సహాయముతో నీతో మాట్లాడతాడు. కనుక ప్రవక్త వచ్చిన తర్వాత కానీ ఇజ్రాయెల్ ప్రజలకు విషయం అర్థం కాలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? కనుక 6వ అధ్యాయంలోనేమో మొదటి విషయం దోషం అన్నాడు, ఆ దోషం ఏంటో చెప్పలేదు. 6వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు అంటున్నాడు, ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చా, అక్కడున్న అన్య దేవతలకు భయపడొద్దు అని నేను ఆజ్ఞాపించాను, కానీ మీరు నా మాట వినలేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో రెండవదిగా, నీవు భయపడవలసిన దేవునికి భయపడకూడని వాటికి భయపడటం ద్వారా జీవితంలో క్షేమాన్ని చూడలేవు. భయపడవలసిన దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ఇజ్రాయిల్ ప్రజలు సముద్రాన్ని పాయలు చేసిన దేవుని కంటే, ఎరికోను కూల్చివేసిన దేవుని కంటే, ఎర్ర సముద్రమునే కాదు యోర్దానును వెనుకకు మళ్ళీ ఏకరాశిగా మార్చిన దేవుని కంటే, అరణ్యములో రాతిని చీల్చి నీళ్ళిచ్చి మన్నాను కురిపించి వారి కొరకు మాంసాన్ని పంపిన దేవుని కంటే వారు దేనికి భయపడ్డారంట? కర్రలకు, రాళ్లకు. చదువుతారా మాట కూడా? పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము చదువుదాం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయం. హబక్కు పుస్తకం గ్రంథము 2వ అధ్యాయము హబక్కు గ్రంథం 18, 19 వచనాలు. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 18, 19 వచనాలు. 18, 19 వచనాలు. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొనుమనియు మోగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ, అది ఏమైనా బోధించగలదా? అది బంగారముతోను వెండితోను పోత పోయబడిన గాని దానిలో శ్వాస ఎంత మాత్రమునో అది విషయం. కనుక మీరు వాటికి భయపడ్డారు. వాటికి భయపడటం ద్వారా ఏంటి ప్రయోజనం? దేవుడు అంటున్నాడు, దేనికి మీరు భయపడవద్దు అని చెప్పాడు,
ఆ కర్రలకు, ఆ రాయికి, ఆ యొక్క ప్రకృతికి వారు ఏం చేశారంట, ఈ దినాల్లో కూడా విశ్వాసులైనా కూడా మంచి రోజులు చెడ్డ రోజులకు భయపడుతుంటారు. కాదు, అమ్మ ఈరోజు వెళ్ళకూడదండి, ఈరోజు మంచి రోజు కాదు అంటారు. ఏది రక్షణ పొందిన తర్వాత మన పుట్టుకకు మంచి రోజు లేదు. ఏ రోజు పుట్టావో మన పర్మిషన్ లేకుండా దేవుడు చనిపోయే రోజుకు కూడా ఏ రోజు లేదు, మంచి రోజు లేదు. జీవితంలో 2 ప్రాముఖ్యమైన రోజులు, ఒకటి పుట్టినరోజు, చనిపోయిన రోజు. ఈరోజు మంచి రోజు కాదు, కానీ ఇంట్లో మనవడు పుట్టాడు, ఏం చేస్తావు? తీసుకెళ్ళి పడేసి వస్తారా? గమనించండి, మన పుట్టుకకు మంచి రోజును చూడవు, చనిపోయిన రోజు మంచి రోజు చూడవు, ఈ మధ్యలో ఎందుకండి? అందుకు కాదు విశ్వాస సంఘాల వాళ్ళు వీటిని పట్టించుకోవద్దు, వీటిని చూడవద్దు, ఈ ఆచారాలు నామకార్థ జీవితాన్ని విడిచిపెట్టండి అని దేవుని వాక్యం ఘోషించేది అందుకే కదా. కనుక దేనికి భయపడాలో దానికి భయపడలేదు మనుషుడు. ఇంటిలో నుంచి బయటికి వచ్చానన్నా పిల్లి ఎదురు రానే వచ్చింది, ఇంటిలో నుంచి బయటికి వచ్చాను విధవరాలు ఎదురు రానే వచ్చింది, ఇంటిలో నుంచి బయటికి వచ్చి బండి ఎక్కి స్టార్ట్ చేశాను వాడు తుమ్మాడు. ఎంత అజ్ఞానం! ఆ తుమ్మినోడిని కూడా బండి ఎక్కించుకొని రా, ఆ విధవరాలను కూడా బండి ఎక్కించుకొని రా. కనుక దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం వింటున్న మనము మన యొక్క ఆలోచన విధానం మారాలి. మనము లోక సంబంధమైన బలహీనమైన వాటికి భయపడే స్థితిలో ఉంటే అసలు జీవము కలిగిన దేవునికి పిల్లలమేనా? జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనం బ్రతకగలుగుతున్నామా? దేవుడు అంటున్నాడు, ఎందుకు మిద్యానీయులు మీ పంటను మిమ్మల్ని తినేలేదో తెలుసా? మీ గొర్రెలు, గాడిదలు, ఎద్దులు, ఎడ్లు, మీకున్న జీవన సాధనమైన వాటన్నిటిని ఎందుకు వారు హరించి వేసి మీ దగ్గర దోచుకుంటున్నారో తెలుసా? మీరు దేనికి భయపడకూడదని నేను ఆజ్ఞాపించానో మీరు దానికే భయపడ్డారు. దేవుడు భయపడవద్దు అని చెప్పిన వాటికి నీవు భయపడుతూ, దేవుడు భయపడమని చెప్పిన వాటికి ఏ మాత్రము భయం లేని వ్యక్తిగా ఉంటే ప్రియులారా ఎలా క్షేమంగా ఉంటావు? కనుక మన జీవితాల్లో రెండవ అనుభవం ఏంటి? మొదటి అనుభవం దోషాన్ని ఒప్పుకోవాలి. రెండవదిగా మనము భయపడవలసిన దేవునికి మాత్రమే. దేవుని వాక్యం లూకాసు వార్తలో ప్రభువే ఈ మాట అన్నారు. లూకాసు వార్త దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 12వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమియూ చెయ్యనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే. ఎవరికంట? కనుక ఆత్మను నరకంలోకి తీసుకెళ్తాడనే భయం నీకు ఉండాలి. దేవుని మాట వినకపోతే శిక్షిస్తాడనే భయం నీకు ఉండాలి. మందిరానికి సమయానికి వెళ్ళకపోతే దేవుడు నన్ను ప్రశ్నిస్తాడనే భయం నీకు ఉండాలి. దేవునికి ఇవ్వవలసిన భాగమును దేవునికి ఇవ్వకపోతే ఆయన బలవంతంగా తీసుకుంటాడనే భయం నీకు ఉండాలి. దేవుడు ఆయన నా పట్ల కనికరమే చూపాలి, ఆయన ఉగ్రుడు కాకూడదనే భయం నీకు ఉండాలి. ఈ భయంతో బ్రతుకుతున్నావా? చాలామందికి తండ్రి భయం తెలుసు, చాలామందికి తల్లి భయం తెలుసు, చాలామందికి టీచర్ గారి భయం తెలుసు, చాలామందికి ఆఫీసులో అధికారుల భయం తెలుసు. కానీ లోకరక్షకుడు దేవుని భయం నీకు తెలుసా? దేవునికి భయపట్టు నేర్చుకున్నావా? అమ్మమ్మో వారి మాట వినకపోతే వారు ఊరుకోరండి, ఆదివారం దేవుంది, బైబిల్ స్టడీ దేవుంది, ఇంకా సంఘ ప్రార్థన దేవుంది, ఉపవాస ప్రార్థన దేవుంది. భయము లేని వ్యక్తులుగా మనుషుడు భక్తిని నేర్చుకున్నాడు. ప్రాణము లేని శరీరము లాంటి జీవితం అది. కనుక అందులో ఆశీర్వాదం ఉండదు. కనుక మనము దేవునికి భయపడాలి. ప్రభువే అన్నాడు, మీరు ఎవనికి భయపడవలనో నేను మీతో చెప్పుదును. చంపిన తర్వాత దేహమును ఏమీ చేయలేని మనుషునికి కాదు, ఆత్మను కూడా నరకములో పడద్రోయ శక్తి గలవానికే. చెప్పండి, మీరేం చేయాలంట? కనుక దేవుని బిడ్డలకు, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో భయము లేని వారిగా బ్రతికారు. అంటే దేవునికి భయపడని వారిగా బ్రతికారు. భయపడవలసిన దేవునికి భయపడక, భయపడకూడని ప్రకృతికి, మనుషులకు, లోక సంబంధమైన ఈవులకు, పనిపాటలకు, ఆచారాలకు భయపడుతూ బ్రతుకుతూ వచ్చారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు, ఒకవేళ నీవు కూడా ఇలాంటి స్థితిలో ఉంటే, ప్రభువా
ఈరోజు నుంచి నా ఆలోచన మార్చుకుంటా, నేను భయభక్తులు కలిగిన బిడ్డగా బ్రతుకుతా, దోషాన్ని కప్పుకునే వ్యక్తిగా నేను ఉండను, నా దోషాలు నేను ఒప్పుకుంటా, నన్ను కనికరించు, మిథ్యానీల జీవితము నాలో నుండి తొలగించు, మిథ్యానీల అధికారము నా కుటుంబం మీద నుంచి తొలగించు, మిథ్యానీల యొక్క ఆ యొక్క భయంకరమైన శిక్షను నా కుటుంబంలోంచి తొలగించని నీవు ప్రభువుని అడిగితే దేవుడు నీ జీవితాన్ని మేలుకరంగా మార్చగలిగిన వాడు. మన పరిస్థితులు మార్చడానికి దేవుడు శక్తి సంపన్నుడిగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని ఆశ ఏంటో తెలుసా? నేను మీకు దేవుణ్ణి కదా, మీరు వీటికి కాదు భయపడాల్సింది, నాకు కదా అని దేవుడు అడుగుతున్నాడు. ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతారా? సముద్రము దాటలేకుండా దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని ఏం చేయండి? నా సన్నిధిని వణకరా? దేవుడు అంటున్నాడు. సముద్రాన్ని ఇసుకతోనే హద్దుగా వేశానే, సముద్రము ఎంత గర్భము నుండి పొర్లి పారినా కేవలము ఇసుకనే సరిహద్దుగా వేశానే. సముద్రం చూసి అయ్యబాబు అని గుండెలు బాదుకున్నావు, కానీ సముద్రాన్ని చేసిన నాకు నీవు భయపడవేంటి? దేవుడు అడుగుతున్నాడు. కనుక నిత్య నిర్ణయము చొప్పున సముద్రము దాట లేకుండా ఇసుకను సరిహద్దుగా వేసిన నాకు మీరు భయపడరా? ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒక ఇర్మియా ద్వారా ఏంటి? ఏషియా ద్వారా ఇర్మియా ద్వారా మాట్లాడాడు, పాతకాల ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు, మలాకీ ద్వారా మాట్లాడుతున్నాడు. నేను తండ్రినైతే నాకు భయపడువాడు, నేను యజమానుడినైతే నాకు చెందవలసిన మహిమ ఎక్కడిది? రండి మలాకీ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి మలాకీ గ్రంథం, పాత నిబంధనలు చివరి పుస్తకమైన మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు? దేవుడు అడుగుతున్నాడండి. ఈ ప్రశ్నలు దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? ఆయన ప్రజల్ని. ఎవరికి దేవుడు పెట్టుబడిగా మేలు చేశాడో, ఎవరిని దేవుడు నా జనమని చెప్పుకున్నాడో, ఎవరి కోసం దేవుడు అద్భుతాలు మహత్ కార్యాలు చేశాడో, ఏ ప్రజలు నా స్నేహితుని సంతానమని గొప్పగా దేవుడు ప్రపంచానికి చాటి చెప్పాడో వారిని అడుగుతున్నాడు. ఆయన్ని గూర్చి ఎరగని వాళ్ళని అడగటం లేదు. ఆయన్ని గూర్చి బొత్తిగా తెలుసు అని అనుకుంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను తండ్రినైతే నన్ను ఘనపరిచేవాడు ఎవడండి? నేను యజమానున్నా, అట్లయితే నాకు భయపడాలి కదా మీరు, ఇంట్లో భర్త యజమానుడిగా ఉన్నప్పుడు ఏదైనా చేయాలంటే అమ్మో ఆయన అడగాలండి అంటావు. అంటే అర్థం ఏంటి? భయపడుతున్నావు. యజమానుడు కదా, మంచిదే, భయపడాలి. మరి మనందరికీ యజమానుడు ఉన్నాడు, ప్రపంచానికి యజమానుడు ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టి నీ ఆత్మను రక్షించి నీ ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండి నిన్ను కుడి ఎడమలు కాపాడుకుంటూ రాత్రింబగళ్ళు నిన్ను తన యొక్క బలిష్టమైన రెక్కల నీడలో కాచే తండ్రి ఉన్నాడు. ఆయన నీకు యజమానుడు. ఈయనకి నువ్వు భయపడవద్దా? కనుక దేవుని వాక్యం ఏం బోధిస్తుంది మనకంటే, మనము ఆయనకు మాత్రమే, చెప్పండి ఏం చేయాలంట? ఆయనకు మాత్రమే. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన్ను సేవించి ఆయనను హత్తుకొని, దేవుడు అంటున్నాడు 13:4 అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే, చెప్పండి ఏం చేయాలంట? ఆయనకే. ప్రభువా నేను నీకు భయపడతానయ్యా, నీ పని విషయం అశ్రద్ధ నీ విషయంలో అశ్రద్ధకు ఉండనయ్యా. ఉదయాన్నే లేస్తాను,
ప్రార్థన చేసుకుంటాను, గ్రంథాన్ని చదువుతాను, సమయానికి నీ యొద్దకు వస్తాను, నిన్ను మహిమపరుస్తాను, నేను వెళ్ళు ప్రతి స్థలములో నీ ఉన్నావనే భయాన్ని ప్రదర్శిస్తాను తీర్మానం చేసుకుంటే ఎంత మేలు. ఇజ్రాయేలు ప్రజలు యొక్క ధాన్యాన్ని ఎందుకు వాళ్ళు స్వతంత్రంగా తినలేకపోతున్నారు? ఇజ్రాయేలు ప్రజలు వారి యొక్క ధాన్యమును ఎందుకు గానుగా చాటున గిద్యోను దుళ్ళగొట్టాలి? తన సొంత కష్టాన్ని డైరెక్ట్గా స్వేచ్ఛగా తన పొలములో దొళ్ళగొట్టుకొని ఇంటికి తెచ్చుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వారు యెహోవా దృష్టికి మొదట దోషులు. రెండవదిగా వారు దేవునికి భయపడక ప్రకృతిలో ఉన్న వాటికి వారు ఏం చేయటం నేర్చుకున్నారు? భయపడటం నేర్చుకున్నారు. ఒకవేళ నీలో కూడా ఈ బలహీనత ఉంటే ప్రభు దగ్గర సరి చేసుకో. మించిపోయింది ఏమి లేదు. దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ప్రభువా, తెలుసో తెలియకో నీకంటే ఎక్కువ వారికే భయపడ్డా, నీకంటే ఎక్కువగా వీరికే ప్రాధాన్యతనిచ్చా, నీకంటే ఇదిగో వాటిని నమ్మినా వీటిని నమ్మినా, నా యొక్క సొంత అభిప్రాయాలను నేను ఎక్కువ గౌరవించుకున్నా, నన్ను క్షమించు. నీకు భయపడే వ్యక్తిగా ఈరోజు నుంచి నా జీవితాన్ని నేను స్టార్ట్ చేసుకుంటా. నీకు భయపడే యవన బిడ్డగా, నీకు భయపడే కుమారుడుగా కుమార్తెగా నేను జీవిస్తా. నేను మాట్లాడుతున్నప్పుడు, నేను సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు, నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, నేను ఫంక్షన్లకు వెళుతున్నప్పుడు, నేను పార్టీల్లో ఉన్నప్పుడు, నేను ఆఫీసులో ఉన్నప్పుడు, నేను పొలంలో పనిచేస్తున్నప్పుడు, నేను వీధిలో ఉన్నప్పుడు, నేను నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నప్పుడు, నేను బంధువుల ఎద్దుకు వెళ్ళినప్పుడు నీకు భయపడతాను. తీర్మానం చేసుకో, నేను నీకు భయపడతాను. కనుక నీవు భయము కలిగిన వ్యక్తిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన వెండిని బంగారమును ఆశించలేదండి. ఆయనను భయపడని చెప్తున్నాడు. దేవునికి భయపడే సంఘము దేవునికి కావాలి. దేవునికి భయపడి దేవుని మార్గములో నడిచేవారే రేపు దేవునితో యుగయుగాలు తరతరాలు ప్రభుతో ఉంటారు. కనుక మొదటిగా వారు దేవుని దృష్టికి దోషులు, అందుకు వారి పంటను వారు తినలేని స్థితిలో ఉన్నారు. రెండవది, వారు దేవునికి కాక ప్రకృతిలో ఉన్న వాటికి భయపడటమే ఎక్కువగా ఇష్టపడ్డారు. ఇలాంటి స్థితిలో ఉన్నవారు దేవునికి మొరపెట్టగా దేవుడు ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. ఇప్పుడు గిద్యోను అంటున్నాడు, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యున్న ఎడల ఇదంతా మాకు ఎలా సంభవించను? యెహోవా ఐగుప్తుల నుంచి మమ్మను రప్పించానని చెప్పొచ్చు. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతములన్నీ ఏమాయనో అంటున్నాడు. గమనించారా? అయ్యా, దేవుడు తోడుగున్నాడా? మంచిదే. అయితే మా పరిస్థితి ఏంటి? దేవుడు తోడుగుంటే నా పరిస్థితి ఏంటి? మా జనులు ఇలా ఎందుకున్నారు? మిద్యానీయులు మమ్మల్ని ఎందుకు తొక్కేస్తున్నారు? దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు గిద్యోనుతో మాట్లాడిస్తున్నాడు తన దూత ద్వారా. గిద్యోను దానికి జవాబు చెప్తున్నాడు, నేను బలహీనుడిని కదా, త్రొక్కివేయబడిన వ్యక్తిని కదా, నా మాట చల్లదు కదా, నేను బలహీనురాలను కదా, నేను ఎన్నిక లేని వ్యక్తిగా నా కుటుంబంలో ఉన్నాను కదా, నేను సమాజంలో ఏమాత్రము బలము లేని వ్యక్తిగా ఉన్నాను కదా అని గిద్యోను తన్ను తాను దేవుని ఎదుట సరి చేసుకుంటున్నాడు. గిద్యోను తన్ను తాను దేవుని ఎదుట పరీక్షించుకుంటున్నాడు. గిద్యోను దేవుని ఎదుట కన్నీరు కారుస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? చదువుదాం ఆ మాట కూడా. 6వ అధ్యాయములోనే 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపువాడను. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అతడు చిత్తగించుము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను? నా కుటుంబం మనిషే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి ఏమంటున్నాడు దేవుడు? ఒక వ్యక్తి గ్రహింపులోకి వచ్చిన తర్వాత దేవుడిచ్చే మాట ఏంటి తెలుసా? అయినా పర్వాలేదు ప్రభువా, నా దోషం ఒప్పుకున్నాను, నా యొక్క బలహీనతలు ఒప్పుకున్నాను,
అయినా ఇప్పుడు ఏమున్నది నాయన, ఇక నా సమయం అయిపోయింది కదా, నా యొక్క వయసు అయిపోయినది కదా, నా శక్తి అయిపోయినది కదా, నా యొద్దున్న ఆర్థిక వనరులు కూడా అయిపోయినాయి కదా, ఇక నేను ఆలోచించగలిగిన స్థితిలో లేను కదా అని నీవంటే దేవుడిచ్చే సమాధానం ఏంటి తెలుసా? అయిననేమి అడ్డు తొలగింది. దోషం ఒప్పుకున్నావు, భయభక్తులు కలిగి ఉంటాననుకున్నావు, తీర్మానం చేసుకున్నావు, దేవుని యొక్క సేవకుని నోట వర్తమానమునకు హృదయములో చోటిచ్చావు, పాపమును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డావు, పశ్చాత్తాపంతో హృదయాన్ని నింపుకున్నావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అయిననేమి, నీవు సరి చేసుకోవటమే నాకు కావాలి, నీవు మార్పు చెందటమే నాకు కావాలి, నీవు పశ్చాత్తాపడటమే నాకు కావాలి. నీ బలంతో నాకు అవసరం లేదు, నీ అనుభవంతో నాకు అవసరం లేదు, నీ సిద్ధపాటుతో నాకు అవసరం లేదు, అయిననేమి అంటున్నాడు దేవుడు. గమనించండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. దేవుని ప్రజగా దేవుడు తన సంఘమునకు విజయం ఇస్తాడు, ఇది మర్చిపోవద్దు. భయము పూనిన వ్యక్తిగా మోకరించాలే కానీ, భయము పూనిన వ్యక్తిగా కుటుంబం కొరకు ఏడవాలే కానీ, బిడ్డల కొరకు పాదాలు పట్టుకోవాలే కానీ, దేవుడు అంటాడు అయిననేమి. పరిస్థితులు సవరించగలిగిన వాడు, కాలాన్ని మార్చగలిగిన వాడు, ఏవండి చీకటిని వెలుగ్గా చేయగలిగిన వాడు. గిద్యోనేమో నేను బలహీనుడిని అంటున్నాడు, గిద్యోనేమో నా కుటుంబం ఏ పాటిది అన్నాడు, గిద్యోనేమో నేను చిన్నవాడని అన్నాడు. దేవుడు అంటున్నాడు, అయ్యో అవునా, నేను అలా అనుకోలేదే, అట్లయితే నువ్వు పక్కకు తప్పుకో అనలేదు దేవుడు. దేవుడు అంటున్నమాట అయిననేమి, పర్వాలేదు గిద్యోను, నాకు నీవు నిలబడితే చాలు, నేను సంఘాన్ని బాగు చేసుకుంటా, నేను నా ప్రజలను రక్షించుకుంటా, నా సంఘమును తిరిగి నేను ఉజ్జీవింప చేసుకుంటా. గిద్యోనులాగా నిలబడతావా? గిద్యోను వలె స్వరమినే వ్యక్తిగా, గిద్యోని వలె ఆలోచించే వ్యక్తిగా, దేవుని ఇంట పనిచేసే హృదయము కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని యొక్క వాగ్దానములలో ఇందులో మనం చదివిన అద్భుతమైన మాట ఏంటంటే, యెహోవా మీకు తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు. మొదటిగా దోషాన్ని కలిగిన ఇశ్రాయేలీయులు, రెండవదిగా దేవునికి కాక ప్రకృతికి భయపడిన ఇశ్రాయేలీయులు, మూడవదిగా మొరపెట్టుకున్న ఇశ్రాయేలీయులు, నాలుగవదిగా వాగ్దానాన్ని పొందుకున్న, ఏ వాగ్దానం అది? దేవుడు నీకు తోడై. దేవుడు తోడుగా ఉంటే ఇంకేం కావాలి? యెషయా గ్రంథం 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, 41వ అధ్యాయము 10వ వచనం, బూది గంతములను నేను పట్టుకొని దాని కొనల్లో నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేను, నీతి అను నా దక్షిణ హస్తముతో. దేవుడు తోడుగా ఉంటే నీ భయాల్లో నుంచి విడుదల పొందుతావు, దేవుడు తోడుగా ఉంటే దిగుల నుంచి బయటికి వస్తావు, దేవుడు తోడుగా ఉంటే దేవుడు నీతి కలిగిన హస్తంతో నీకు సహాయపడతాడు, నీతి కలిగిన తన హస్తముతో. కనుక దేవుని తోడు నీ అక్కర్లన్నీ తీర్చగలిగేది. కనుక వారి తోడు వీరి తోడు, వీరు లేకపోతే బ్రతకలేను, వారు లేకపోతే బ్రతకలేను, వీరి మాట వినకపోతే వారి మాట వినకపోతే బ్రతకలేనంటూ దేవునికి దూరంగా జీవించుకో. దేవుని ఏడిపించే వ్యక్తిగా నీవు బ్రతకూడదు. దేవునికి నీవు భయపడితే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి తోడు నీకుంటే ఆయన నీ దిగుల నుంచి విడిపిస్తున్నాడు, ఆయన నీతి కలిగిన హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. బైబిల్ గ్రంథములో అనేక మందికి దేవుడు తోడై ఉన్నాడు. వాళ్ళు ఎంత దీవించబడ్డారో తెలుసా? గుర్తు చేసి ప్రార్థన చేస్తా. ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయము 42వ వచనం, ఆదికాండం 39వ అధ్యాయం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు. చాలండి, తోడుగా ఉంటే వర్ధిల్లుతావు. తోడుగా ఉంటే మన భాషలో చెప్పాలంటే బాగా డెవలప్ అయ్యారండి అంటారు, బాగా ఎదిగారండి అంటారు. దేవుని తోడు నీవు కలిగి ఉండు. దేవుని తోడు నీవు కలిగి ఉంటే, యోసేపు ఎలాగున్నాడంట? యోసేపు ఆ ఐగుప్తిని ఎంట ఉండినప్పుడు యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు ఆ ఇంట ఏమయ్యాడంట? ఇల్లేమో పోతీఫర్ది, వర్ధిల్లినదేమో యోసేపు. నీ ఉంటున్న ఆఫీసు నీది కాకపోవచ్చు, కానీ అక్కడ ఆశీర్వదించబడేది నీవే.
నీవు పనిచేసే పొలము నీది కాకపోవచ్చు, కానీ అక్కడ దేవుని దీవెన పొందుకునేది నీవే. నీవు జీవించే ప్రాంతం నీది కాకపోవచ్చు, కానీ అక్కడ నీవు అభివృద్ధి పొందేది నీవే. బైబిల్ చెప్తుంది కదా, యెహోవా యోసేపునకు తోడుగా ఉంటే వర్ధిల్లుతావు. నిర్గమకాండం 3వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత నీవు ఈ పర్వతం మీద దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు అనేకులను విడిపిస్తావు. దేవునికి తోడుగా ఉంటే అనేకులను నీవు ఆశీర్వదించబడటమే కాదు, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా. చూడండి, యోసేపుకు తోడుగుంటే యోసేపు వర్ధిల్లాడు. మోషేకు దేవుడు తోడుగా ఉంటే మోషే ఇశ్రాయేలు ప్రజలందరిని ఏం చేశాడంట? ఐగుప్తులో నుండి, ఐగుప్తు అంటే అవమానములో నుండి, బానిస బ్రతుకులో నుండి, పేదరికములో నుండి, గుర్తింపు లేని స్థితిలో నుండి, ఏమండి మరణము వరకు కష్ట స్థితిలోనే, నీచమైన భయంకరమైన అసహ్యమైన జీవితంలోనే బ్రతుకుతున్న స్థితిలో నుండి విడిపించటం. దేవుడు నీకు తోడుగొన్నప్పుడు నీ కుటుంబాన్ని నీవు విడిపించుకుంటావు, నీ వారిని నీవు విడిపించుకుంటావు. ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక. నీ జ్ఞానము సరిపోకపోవచ్చు, నీ బలము సరిపోకపోవచ్చు, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీవు మొదటిగా వర్ధిల్లుతావు, రెండవది నీవు అనేకులను విడిపిస్తావు. రండి, యెహోషువ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను. దేవుని తోడు నీవు కలిగి ఉంటే కీర్తి, పేరు, ప్రఖ్యాతి కలిగిన వ్యక్తిగా ఉంటావు. యెహోషువ పేరు కొరకు వెళ్ళలే, కానీ దేవుడే తనకు పేరు ఇచ్చాడు. యెహోషువ గుర్తింపు కొరకు వెళ్ళలే, దేవుడే గుర్తింపునిచ్చాడు. దేవుడు తోడుగా ఉంటే యోసేపు వర్ధిల్లాడు. దేవుడు తోడుగా ఉంటే మోషే అనేకులను విడిపించాడు. యెహోషువకు దేవుడు తోడుగా ఉంటే దేశమంతా కూడా ఏమైంది చెప్ప? అతని కీర్తి మన కీర్తి మన ఇంటిలోనే పరిమితం అవ్వాలని దేవుడు అనుకోవటంలే. మన కీర్తి మన స్నేహితుల మధ్యనే ఉండాలని దేవుడు అనుకోవటంలే. ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, ఒక దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీ కీర్తి దేశంలో ప్రబలాలని దేవుడు అనుకుంటాడు. దేవుడు తన ప్రజల యొక్క కీర్తిని దేశానికి చూపించాలని దేవుడు అనుకుంటున్నాడు. ఎప్పుడు సాధ్యమో తెలుసా? యెహోవా యెహోషువకు చెప్పండి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. కనుక దేవుని తోడు ఎంత అపురూపమైనది, దేవుని తోడు ఎంత విలువైనది. ఈరోజు చాలామంది దేవుని తోడు లేకుండానే బ్రతుకుతున్నారు. నిజానికి వారు అనాథులు అని చెప్పాలి, వారు తెలివి తక్కువ వారనే చెప్పుకోవాలి. కనుక వారే కటిక పేద స్థితిలో ఉన్నారని చెప్పాలి. దేవుని తోడు కలిగిన వారు ఐశ్వర్యవంతులు, దేవుని తోడు కలిగిన వాడు జ్ఞాని కలిగిన వాడు, దేవుని తోడు కలిగిన వాడు బలవంతుడు. నీవెవరిని కలిగి ఉంటావు? కనుక గిద్యోను దగ్గరికి యెహోవా దూత వెళ్ళి చెప్పండి ఏం చెప్తున్నాడంట? ఇదిగో గిద్యోను, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు ప్రార్థన చేయబోతున్నాను. నీవు దోషమును ఒప్పుకోవాలి. 2 దేవునికి భయపడటం నేర్చుకోవాలి. 3 మొరపెట్టుకునే వ్యక్తిగా మారాలి. అప్పుడు 4 దేవుడు నీకేమై ఉంటాడు? కనుక దేవుడు యెహోషువకు మాత్రమే కాదు, మోషేకు మాత్రమే కాదు, యోసేపుకు మాత్రమే కాదు, ఈ అధ్యాయములో గిద్యోనుకు దేవుడు ఏమై ఉన్నాడు? ఏం జరిగింది? ఆ మాట చదువుతారా? యెహోషువ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 18వ వచనం. నేనును నాతో ఉన్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరును దండు పాళెము చుట్టూ బోరలు ఊదుచు యెహోవాకు గిద్యోనుకు జయమని కేకలు. దేవుడు గిద్యోనుకు తోడుకున్నప్పుడు గిద్యోనుకు జయము. చెప్పండి ఏమొచ్చిందంట? జయము. జయమిచ్చే దేవుడు ఆయన. తన ప్రజలకు జయం ఇవ్వటానికి ప్రియులారు ఇష్టపడుతున్న దేవుడు. నీ జీవితమునకు జయము కావాలా? జయము లేదని కృంగిపోతున్నావా? జయము లేని వ్యక్తిగా ఉన్నాను,
ఎన్ని పనులు చేసినా, ప్రయత్నాలు చేసినా, కష్టపడినా, ఆలోచించినా ఫలితము లేని వ్యక్తిగా కృంగిపోతున్నానని విచారిస్తున్నావా? దిగులు పడిన అవసరంలే. గిద్యోను వైపు చూడు, దేవుడు తోడుగా ఉంటే ఎలా జయం పొందాడో. దేవుని తోడు కొరకు తప్పించటం నేర్చుకో. దేవుని తోడు కలిగిన వ్యక్తిగా ఇంటిలో నుంచి బయలుదేరటం నేర్చుకో. దేవుని తోడు కలిగిన వ్యక్తిగా నీ పని ప్రారంభించు. దేవుని తోడు కలిగిన వ్యక్తిగా నీ పరీక్ష హాల్లోకి వెళ్ళటం నేర్చుకో. దేవుని తోడు కలిగిన వ్యక్తిగా నీవు బ్రతకటం నేర్చుకో. దేవుడు గిద్యోనుకు ఏమిచ్చాడంట? జయమిచ్చినవాడు. దేవుడు అంటున్నాడు, తన దూతను పంపి, తన సేవకుని పంపి అంటున్నాడు, ఇదిగో దేవుడు నీకు తోడయ్యున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఎన్నో మార్లు దేవునితో సంబంధము లేని వారిగా నష్టపోయాం. దేవునితో సంబంధము లేని వారిగా కృంగిపోతూ వచ్చాం. దేవునితో సంబంధము లేని వారిగా మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా నలిగిపోయిన స్థితిలో ఉన్నాం. ఈరోజు ఇలా ఉండటానికి వీల్లేదు. ఎంతమంది మిద్యానీయులున్నా, ఎంతమంది అమ్మోనీయులు ఉన్నా, కానానీయులు ఉన్నా, పెరిజ్జీలు ఉన్నా, దేవుని తోడు కలిగిన వ్యక్తిగా బ్రతుకుతానని తీర్మానం చేసుకో. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, నన్ను నూతన పరిచిన ఆయన, ఇంతకాలము నేను ఎన్నో విషయాల్లో బలహీనుడిగా బ్రతుకుతున్నాను నాయన. నా జయము నా ప్రణాళికే అనుకున్నానయ్యా. నా జయము నా యొక్క సొంత కష్టం అనుకున్నానయ్యా. నా జయము నా యొక్క తెలివిలో ఉందనుకున్నానయ్యా. నన్ను క్షమించు నాయన. ఇజ్రాయేల్ ప్రజలను మిద్యానీయులు తొక్కేసినట్టు ఎన్నో మార్లు, ఎన్నో సంవత్సరాలు శత్రువు నన్ను తొక్కివేశాడు, పరిస్థితులు నన్ను తొక్కివేసిని. ప్రభువా, ఈ దినం గిద్యోను జీవితంలో నుంచి నాతో మాట్లాడావు. నేను నీ వైపు చూస్తున్నాను. నీ తోడు నాకు ఇవ్వవా? దేవుడు మనకు తోడుగా ఉండాలని ఆయన ఇమ్మానుయేలుగా భూమి మీదకి వచ్చి సిలువలో ప్రాణం పెట్టాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఆయన నీకు ఇమ్మానుయేలుగా కల్వరిలో ప్రత్యక్షం అవ్వలేదా? ఆయన నీకు ఎల్లప్పుడూ నీ తోడుగా ఉండాలని, ఎల్లప్పుడూ నిన్ను తనతో ఉంచుకోవాలని నీ కొరకు రొట్టెలా మాడలేదా? నీ కొరకు తన రక్తాన్ని రసంలా కార్చలేదా? బలలో చేవిపోతున్నావు. ఒక తీర్మానం చేసుకో. ప్రభా, దోషం కలిగిన వ్యక్తిగా నేను ఉన్నానయ్యా. నేను భయపడవలసిన నీకే భయపడతాను, లోకానికి కాదు నాయన. 3, నీకు మొరపెట్టుకునే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. 4, నా జీవితంలో నీ తోడును కలిగిన వ్యక్తిగా నన్ను మార్చు. ప్రభువా, నన్ను నూతనపరచని ప్రభువుని అడుగు. ఆయన యోసేపుకు తోడు, మోషేకు తోడు, యెహోషువకు తోడు, ఆయన గిద్యోనుకు తోడుగా ఉంటూ వారి జీవితాలను శిఖరాములకు తీసుకెళ్ళి ఆశీర్వాదకరమైన శిఖరాగ్రములో వారిని కూర్చోబెట్టాడు. ఉన్నతమైన వారిగా దేవుడు వారిని మార్చడానికి ఇష్టపడ్డాడు. నేను బలహీనరాలుగా ఉండనయ్యా. ఈ రోజు నుంచి నా స్థితిని, నా ఆలోచన మార్చుకుంటాను, నా నడకను నేను మార్చుకుంటాను, నా ధోరణి నేను మార్చుకుంటాను, నా హృదయ స్థితిని నేను సరిచేసుకుంటాను. ఇజ్రాయేలీయులు ఎలాగూ సరిచేయబడ్డారో, ఎలాగూ దీవించబడ్డారో నన్నును అలా చేయి ప్రభువా. ప్రార్థన చేసుకో. దేవుడు నీకు సహాయపడతాడు. దేవుడు నిన్ను నూతనపరుస్తాడు. దేవుడు నిన్ను ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారుస్తాడు. నీవు ఒంటరిగా ఉన్నాననే భావం నుంచి విడిపిస్తాడు. నేను బలహీనరాలనే భావం నుంచి నిన్ను విడిపిస్తాడు. నాకు ఎవరు లేరు, ఏమీ లేదనే ఆలోచన నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నేను ఇంకెప్పుడు ఎదిగేదనే దిగుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. కృంగిన స్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రభువా, ఈ దేవునికి తోడుగొన్నావు, నాకు తోడుగా ఉండయ్యా. నా బిడ్డలకు తోడుగుండు. తీర్మానం చేసుకో, పరీక్షించుకో. దేవుడు అలాంటి కృపను పరిశుద్ధాత్మ సహాయముతో మనకు అనుగ్రహించినట్లు ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగుదాం.